హాయ్ అండి. వెల్కమ్ టు 'ఆర్‌వి మై ట్రూ డైరీస్'. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకండి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత నేనైతే 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఆ 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసుకొని వాటిని వేసుకొని కొంచెం దోరగా వేగేదాకా వేగించుకోవాలండి. చేసే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందండి. మీరొకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుంది, ఏంటి అనేది నాకు మెసేజ్ ద్వారా మీరు తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలైతే వేగిపోయాయండి. దాని తర్వాత కరివేపాకేసుకుందాము. కరివేపాకేసుకొని గూడా బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో 2 ఉల్లిపాయలు అవి వేసుకుందాము. అవి వేసుకొని కొంచెం ఇవి రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా వేపుకోవాలండి. ఇదంతా కొంచెము సిమ్‌లో పెట్టి చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోకండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపేసుకోవాలి. పసుపేసుకున్న తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఏసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. మష్రూమ్ కర్రీ కనీసం వారంలో ఒక్కసారన్నా తీసుకోవాలండి. మష్రూమ్ కర్రీ తినడం వలన మన బాడీలో కలిగే లాభాలు ఏంటేంటివో చూసుకుందామండి మనం ఇప్పుడు. మనకి విటమిన్ డి, విటమిన్ బి6 లభిస్తాయండి. సెలీనియం కంటెంట్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుందండి ఈ మష్రూమ్స్‌లో. సెలీనియం అనేది మన బాడీలో సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుందండి. రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందండి. దీనిని మనం ఒక మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అని చెప్పుకోవచ్చండి. ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటి అననంటే, ఎవరికన్నా మష్రూమ్స్ పడలేదు అననంటే ఎలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయండి. ఇంకోటి క్లీనింగ్ ప్రాసెస్‌కొస్తే చాలా బాగా క్లీన్ చేయాలి దీన్ని. ఎలా క్లీన్ చేయాలి, ఏంటి అనేది గూడా నేను సెపరేట్ వీడియో ఒకటి పెడతానండి. ఉల్లిపాయలు బాగా వేగాయండి. వేగిన తర్వాత ఇప్పుడు ఏవైతే మనం మష్రూమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నామో, అవి దీంట్లోకి వేసేసుకుందాము. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దాని తర్వాత ఉల్లిపాయలు వేగాయా లేదా చూసుకుందాము. బాగా తిప్పుకుందామండి. తిప్పుకున్న తర్వాత ఇవి ఇప్పుడు వేగాయి చూడండి. ఈ టైంలో మనము టమాటాలు వేసుకుందాము. ఈ టమాటాల పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసేద్దామండి దీంట్లోకి. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇది ఉడికేదాకా మనం వెయిట్ చేయాలి. వెంటనే మనం వేరే ఏది వేయకూడదండి. కొంచెం మూత పెట్టేసేసి కొంచేపటి వరకు వేగనిద్దాం దీన్ని కూడా. వేగిందండి ఇప్పుడు. మనం తర్వాత ప్రాసెస్‌లోకెళ్దాము. కారం ఏసుకుందామండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలో మీరంత ఏసుకోండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు. కొంతమంది కారం తక్కువ తింటారు. అందుకని మీకెంత కావాలో అంత వేసుకోండి అని చెప్తున్నాను. దాన్ని గూడా బాగా కలుపుకోండి. కలుపుకొని కొంచెం ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేస్తే సరిపోతుందండి. ఎక్కువ ఏం వేయకండి. మనకిది కొంచెం దగ్గరగా కావాలి. బాగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర మనం చిన్నగా కట్ చేసుకొని దాన్ని వేసుకుందాము. వేసుకొని కలుపుకోండి. ప్రాసెస్ అయితే అంతా అయిపోయినట్టే అండి. ఇది మీరు ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు చెప్పండి.